అందరికీ గృహలక్ష్మిత తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. మా ఫ్రెండ్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తోంది. తన ఇన్విటేషన్ మీద వాళ్ళ స్కూల్లో జరిగే దాండియా సెలబ్రేషన్స్కి మేము వెళ్ళాం. సో అక్కడ ఎలాగా ఎంజాయ్ చేసామో నేను మీకు చూపిస్తాను. ఈ దసరాల టైంలో కొన్ని మాల్స్లో కానీ, రిసార్ట్స్లో కానీ అండ్ క్లబ్స్లో, అలాగా హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇట్లాంటి దగ్గరలో ఈ గర్బాలు, దాండియాలు ఇవి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో కొన్నిటికి ఎంట్రీ ఫీజు ఉంటుంది, కొన్నిటికి ఎంట్రీ ఫీజు ఉండదు. ఇప్పుడు మనం స్కూల్లో జరుపుకునే దాండియా సెలబ్రేషన్కి వెళ్దాం. ఈ స్కూల్ పేరు NCFE. సో ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పాను కదా, స్కూల్లో వర్క్ చేస్తోంది టీచర్గా. సో తను ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఇవన్నీ కూడా టీచర్సు అక్కడ అంటే ఆ స్టాఫ్ మెంబర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేసినవి ఇవంతా చాలా నీట్గా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. అంటే ఎట్లంటే అట్లా చేయకుండా చాలా బాగా చేశారు. సో లోపలికి వెళ్ళాం. ఫుల్ ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అంటే లేడీస్ అంతా వచ్చి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ గోలు పెట్టారంటే అదే బొమ్మల కొలువు. సో అది కూడా క్యూట్గా ముద్దుగా బాగుంది. మాకు అక్కడ పెద్దగా ఎవరు తెలియపోయినా అందరితో కలిసిపోయి డాన్స్లు కూడా చేసేసాము. సో కాసేపు అలా డాన్స్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ కౌంటర్స్ అవన్నీ పెట్టున్నారు, గేమ్స్ అట్లాంటివన్నీ కూడా. సో అవన్నీ కూడా చూసుకున్నాం. అండ్ ఇక్కడ ఫొటోస్ అంతా తీసుకున్నాం. క్యూట్గా అనిపించింది. చాలా నీట్గా డెకరేట్ చేస్తున్నారు. స్కూల్ అయినా కానీ అంటే ఏదో ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా అన్ని డెకరేషన్ బాగా చేశారు. అండ్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. ఎక్కడికక్కడ స్టాఫ్ కూడా పైకి వెళ్ళండి, అటు రండి, ఇటు రండి, ఇది అది బాగా హెల్పింగ్ అంతా బాగా చేస్తున్నారు. సో ఇక్కడంతా కూడా స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు. అంటే ఒక్కొక్కళ్ళు స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకుంటూ ఉన్నారు. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాట్స్ కానీ, పిజ్జాలు కానీ ఇట్లాంటివన్నీ, కింద అయితే బిర్యానీ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు, మోమోస్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ థింగ్స్ అనుకుంటాను. సో ఇవి కూడా చాలామంది కొంటూ ఉన్నారు. సో జ్యువెలరీ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అమ్ముతూ ఉన్నాయి అక్కడ. సో అలా చూసుకుంటూ మేము చాట్స్ దగ్గరికి వెళ్ళాం. సో మా ఫ్రెండ్ చూడండి, రింకి ఎంత జాయ్ఫుల్గా ఉందో. అక్కడ పానీపూరి ఆర్డర్ చేసింది. సో అది తింటూ ఉంది. ఆల్రెడీ ఒక రౌండ్ పొటాటో వెజ్జెస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ సమోసాలు అండ్ కచోరీ, వడాపావ్ ఇవి తినేసాం. అండ్ ఇంకొక రౌండ్ పానీపూరి తిన్నాం. అండ్ అలా మళ్ళీ అక్కడ డాన్స్ ఫ్లోర్ దగ్గరకు వచ్చాం. కొంచెం మేము కూడా అలా మా కాళ్ళకి పని పెట్టి అట్లా డాన్స్ చేసేసి, అంటే జనాలతోటి సింక్ చేసుకుంటూ డాన్స్ చేసుకున్నాం. ఎంజాయ్ చేయాలనే మనసు ఉండాలి, కానీ ఎక్కడైనా ఎంజాయ్ చేయొచ్చు. మాది చాలా చిన్న గ్రూప్. నేను ఎప్పుడు చెప్తాను కదా, 3-4 ఉంటాము. అయినా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనం ఎత్తుక్కోవాలి ఎంజాయ్మెంట్కి. ఎవరో వచ్చి మనకి ఎంజాయ్మెంట్ ఇవ్వరు. అండ్ మన మైండ్ సెట్ మారాలి. మనకి ఎంత బాధలు ఉన్నా ఏమున్నా కానీ ఒక్కొక్క టైంలో ఇట్లా ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కలిసి ఎంజాయ్ చేస్తే మన లైఫే మారిపోతుంది. సో మీ అందరికి కూడా అదే చెప్తాను. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, బట్ అవన్నీ పక్కన తోసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ట్రై చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేసేదానికి ట్రై చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది అలవాటు అయిపోతుంది. సో ఇలా ఎంజాయ్ చేసేసి బ్రహ్మాండంగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. అండ్ అక్కడ ఒక గేమ్ పెట్టారు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఆ గేమ్లో ఏంటంటే ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు వెనక్కి తిప్పి చూస్తే ఒక చిన్నది ఏదో రాసి ఉంటుంది, అది మనం చెయ్యాలన్నమాట. సో మా రూపాకి ఎవరైనా స్పెక్స్ తీసుకొని క్లీన్ చేయాలి అని వచ్చింది. సో ఇదండి, ఎవరో ఒక అమ్మాయి తీసుకొని క్లీన్ చేస్తుంది. నాకైతే అక్కడ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని కాంప్లిమెంట్ చేయమని వచ్చింది. నేను ఎక్కడైతే తీసుకున్నానో వాళ్ళకే కాంప్లిమెంట్ చేసేసి వచ్చేసాను. సో ఇలా కొద్దిగా ఫన్గా ఉండింది. మా ఫ్రెండ్ని మీట్ అయ్యి తనకు థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసాం. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే తనతో నేను ఫోటో తీసుకోలేకపోయాను. సో ఇట్స్ ఓకే. తన పేరు స్మిత. అండ్ ఓవరాల్ నాకు ఇది బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా మాతోటి సెలబ్రేషన్ని ఎంజాయ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.